ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు. మీ అందరికీ దైవాశీస్సులు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమను క్రీస్తు ప్రభు యొక్క రూపంలోకి మనం మార్చాలని ఆత్మదేవుడు చేయుచున్న కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ, ఈవేళ ఆత్మదేవుడు మనకు ఏమి బోధించి ఉద్దేశించారో వినుబుద్ధి పుట్టించినట్లుగా దేవుని వైపు చూద్దాం, ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభువారు చక్కటి మాట మాట్లాడారు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 39వ వచనం. పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలచి, ఎవడైనా దప్పికొనేళ్ళ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలనదుల పారుని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకా మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఇంకా మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఆత్మదేవుడు తేటైన ఒక మాట ఈవేళ మనకు బోధించాలని మీరు కూడా ఆత్మదేవుని వైపు చూద్దాం. ఆత్మ అనుగ్రహించబడపోవటం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిస్మం పొందేటప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఆత్మ ఎవరి మీద పావుల వలె దిగి వచ్చి నిలుచుండో చూతూ ఆయనే మెస్సయ్య అని, ఆయనే క్రీస్తు అని, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన తనంతటితో ఆ సాక్ష్యం చెప్పలేదు, కానీ స్పష్టంగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో 39 నుండి 29 నుండి 34 వరకు మీరు గ్రహించినట్లయితే, లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లని పరిచయం చేస్తూ ఇశ్రాయేలీయులకి ప్రభు యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరచడానికి నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు చాలా స్పష్టంగా ఆత్మ పావురం వలె ఆకాశమును దిగొచ్చుడు చూచితిని. ఈ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరుగైతిని గాని నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీ ఎవరి మీద ఆత్మ నిలిచి ఉండడు చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చు నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడు నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూసారా, ఈయనే దేవుని కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చితే నేను, అది స్పష్టమైన మాట గ్రంథంలో రాయబడింది. మరి పావురం వల్ల ఆత్మదేవుడు దిగొచ్చారుగా బాప్తిస్మం పొందినప్పుడే నీతి యావత్తు ఇలా జరగనేమని యేసుప్రభు వారు అన్నారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారితో. అయ్యా, నీ చెప్పుల వారు ఎప్పటికీ నేను ఎరుగునుగానే నేను నీకు బాప్తిస్మం ఇచ్చినట్టు నీతి యావత్తు ఎలాగా జరగని స్తోత్రం కలుగును గాక. కనుక బాప్తిస్మం పొందినప్పుడు ఆత్మ పావురం వల్ల దిగొచ్చింది. ఆత్మ పావురం వల్ల దిగొచ్చిన తర్వాత 7వ అధ్యాయంలో ఇంకను యేసు ప్రభు వారు మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు. అదేంటి? అక్కడేమో ఆత్మ దిగి వచ్చి నిలిచారు, మరి ఇంకా ఇక్కడ ఆత్మ అనుగ్రహించబడలేదనే మాట ఏంటి? మనం చాలా సార్లు చదివి ఉంటాం, చాలా సార్లు విన్నాం. మరోసారి ఆత్మదేవుని సహాయంతో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు ఇచ్చే బాప్తిస్మంలో మనం గమనించినప్పుడు ఆ ఎద్దుకు వచ్చే వారిని ఆయన ఏమన్నాడంటే, సర్ప సంతానమా, యోహాను గారు ఇచ్చే బాప్తిస్మంలో బోధించబడిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే పశ్చాత్తాపాన్ని గురించి మారు మనస్సు బాప్తిస్మం అని ప్రభువారు చెప్పారు అపోస్తలుల కార్యం 18:25లో. ఆ తర్వాత మత్తయి సువార్త 3:2లో మనం గమనించినప్పుడు ప్రభు మార్గం సిద్ధపరచుటకు ఆయన త్రోవను సరళం చేయుటకును బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చెను. జాగ్రత్తగా మనం గనక పరిశీలించినట్లయితే పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని పశ్చాత్తాపాన్ని గురించి బోధించాడు. రెండవదిగా పాపాలు ఒప్పుకొని వారి నీటి బాప్తిస్మం పొందాలని బోధించాడు, అంటే పాప పరిహారం గురించి బోధించాడు. మూడవదిగా చెడు కార్యాల విషయంలో తిరిగి చెల్లించాలని బోధించాడు. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిచే బాప్తిస్మాన్ని గురించి మాట్లాడాడు. ఈ విషయాలన్నీ నేను మీకు నీడల్లో బాప్తిస్మం ఇస్తున్నాను గాని నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చానని యోహాను గారు చెప్పారు. ఇన్ని విషయాలని యోహాను గారు బోధించారు. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభు త్రోవను సరళం చేయండి అని యోహాను గారిని ప్రభు త్రోవకు ముందుగా పంపించారు. ఆయన వచ్చాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చేది ప్రభువారని చెప్పి పరిచయం చేసి లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లని పరిచయం చేసి దేవుని కుమారుడు అని, దేవుడు ఇందుకే బాప్తిస్మం నన్ను పంపించాడని స్పష్టంగా 1వ అధ్యాయం యోహాను సువార్తలో సాక్ష్యం మనం చదువుకున్నాం. చాలా స్పష్టంగా అక్కడ ఉంటుంది. ఇది ఆత్మదేవుడు మనలో పశ్చాత్తాపం కలిగించి మనకిచ్చే పశ్చాత్తాపంతో కూడిన మారు మనస్సు బాప్తిస్మం. ఇందులో నీళ్లు అయి ఉండవు. మనం పాపులని గ్రహించి శిలువ మరణాన్ని గురించి బోధించి ప్రభు యేసుక్రీస్తు వారు మన పాపాలు మోసుకెళ్ళాడని తెలియజెప్పి ఆ తెలియజెప్పిన సంగతి విన్నప్పుడు మనం
మనం పాపులు అని నిజమైన పశ్చాత్తాపం పొంది ఆ పశ్చాత్తాపంలో ముంచబడతాం. పశ్చాత్తాపంలో పూర్తిగా మునిగిపోవాలి. జక్కయ్య వెంటనే చకచకలాడుతూ తనలో ఉన్న తప్పులన్నిటిని తీసుకొచ్చి చెప్పేసేసాడు. పాదాలకు అత్తరుబూసిన తల్లి కన్నీరు గార్చింది ముందు. అదిగో ఆ పశ్చాత్తాపం లేకుండా నీటి బాప్తిస్మంలోకి నువ్వు వచ్చేవంటే సరైనది అవునా కాదనేది నీకు నీవు నిర్ణయించుకోవాలి. తీర్పు తీర్చడానికి నేను లేను. కేవలం తీర్పు తీర్చడానికి ప్రభువు మాత్రమే యోగ్యుడు. ఎందుకంటే మన నిమిత్తం తీర్పు పొందాడు గనక ప్రభువు మాత్రమే యోగ్యుడు. నువ్వు పశ్చాత్తాపడి, ఇది మొదటి బాప్తిసం, పశ్చాత్తాపంతో నిండి పోవాలి. కన్నీరు మున్నీరుగా పాప విషయం పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువారిని పాపం అంతటిని మోసుకెళ్ళాడని ఆ హృదయపూర్వకమైన గ్రహింపు రావాలి. ఆ తర్వాత నీటి బాప్తిసం పొందినప్పుడు జాగ్రత్తగా గ్రహించండి. పశ్చాత్తాపంలోకి వచ్చినప్పుడు మనం ఆత్మదేవుని చేత ఒక్క శరీరంగా ఉండడానికి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆత్మ చేత పశ్చాత్తాపం అనే బాప్తిసాన్ని మొదటగా మనం పొందుతున్నాం. అప్పుడు ప్రభు యొక్క శరీరంలో చేర్చబడతాం. ఆ తర్వాత నీటి బాప్తిసం ద్వారా దేవుని యొక్క సంఘంలో సభ్యత్వంలోకి వచ్చేస్తున్నాం. మనం బహిరంగంగా, ఇంతకు ముందేమో పశ్చాత్తాపడ్డాం రహస్యంగా మందిరంలో వ్యక్తిగతంగా, ఇప్పుడు బహిరంగంగా నీటి బాప్తిసంలోకి వస్తున్నాం. నీతి విషయమై బ్రతుకుతాను, పాప విషయం చనిపోయిన వాడు ఉంటానని మనం బాప్తిసంలో పాల్పొంపులు పొందుతున్నాం. ఇది ఇచ్చేది దేవుని యొక్క సేవకుడు, పొందేది పశ్చాత్తాపని విశ్వాసి. అక్కడి నుండి నీటి బాప్తిసం పొందిన తర్వాత నీటి బాప్తిసం ఏదో ఒక ఆచార కాండగా కాకుండా ఆత్మ సంబంధమైన సత్యంగా దాన్ని గ్రహించాలి. ఏమిటంటే ఆత్మ సంబంధమైన సత్యం, మన ప్రాచీన పురుషుడు క్రీస్తు ప్రభువుతో కూడా సిలువకు అప్పగించబడి చనిపోయి పాతిపెట్టబడి నీతి విషయమై బ్రతుకుతున్నాము. అది పాప విషయమై పాతిపెట్టబడి ప్రాచీన పురుషుడు సిలువకు అప్పగించబడి చనిపోయి సమాధి చేయబడి పాతిపెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధాన అనుభవాన్ని సూచించే ఆత్మ సంబంధమైన సత్యము నీటి బాప్తిసం. ఆ తర్వాత పరిశుద్ధాత్మలకు బాప్తిసం. ఇది ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను గారు తేటకు సాక్ష్యం ఇచ్చాడు. పునాదులు అనే వాక్యోపదేశాన్ని బోధించినప్పుడు ఈ విషయాలు చెప్పాను. ఈవేళ ఇది మనకు అవసరం. ఇది ఫౌండేషన్. దేనికి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు అనే విషయానికి. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, నేను మీకు నీళ్లలో బాప్తిస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికి నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చును. ఈ బాప్తిసంలో పరిశుద్ధాత్మ అనే దైవాంశంలోకి మనం బాప్తిసం పొందుతున్నాం. పశ్చాత్తాపం అనే బాప్తిసం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు, పాపవిషయం ఒప్పింపజేశాడు, సిలువ మరణాన్ని అంగీకరింపజేశాడు. వెంటనే మనం మారు మనసు అనే బాప్తిసంలోకి, పాప క్షమాపణ అనే బాప్తిసంలోకి వచ్చాం. అది ఇచ్చింది దేవుని సేవకుడు, పొందింది మనం. ఆ తర్వాత పరిశుద్ధాత్మలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బాప్తిసం ఇస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి. ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి మీరే తెలుసుకుందరు గాని. మొదటి పశ్చాత్తాపంతో కూడిన బాప్తిసం, అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. రెండవది నీటి బాప్తిసం, అది దేవుని సేవకులు ఇస్తారు మనం అడిగినప్పుడు. తేటగా మీకు అర్థమైపోయింది. మూడవది పరిశుద్ధాత్మలోకి బాప్తిసం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేది. దేవుని పిల్లలైన మనం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. ఆ తర్వాత శ్రమల బాప్తిసం. లోకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి సలోమి వచ్చి యాకోబు యోహాను చెరో పక్కన కూర్చోబెట్టుగా అంటది, నేను పొందే బాప్తిసం అనేది అది మీరు పొందుతారంటే మేము పొందుతామన్నారు వాళ్ళు. అయితే మీరు పొందుతారు గాని కుడి పక్కన ఎడం పక్కన కూర్చోబెట్టిన అవసరం లేదన్నాడు ప్రభువారు. అది అగ్ని బాప్తిసం లేక శ్రమల బాప్తిసం. ఈ బాప్తిసం ఇచ్చేది దేవుడు, పొందేది ప్రత్యేకించబడి కొంతమంది, విశ్వాసులందరూ కాదు. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మలకు బాప్తిసం పొందాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేది. నువ్వు ప్రభువునందు విశ్వసించిన వాడిగా బహిరంగ సాక్ష్యం కోసం నీటి బాప్తిసం పొందాలి. యేసునందు విశ్వసించిన వారందరూ పొందాలి. వారే పరిశుద్ధాత్మలకు బాప్తిసం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పొందాలి. శ్రమల బాప్తిసం, అగ్ని బాప్తిసం ఉందే, పూర్తిగా శ్రమల్లో మునిగిపోతాయి. పూర్తిగా. ఈ మధ్య పోయిన వారంలో మా కుటుంబంలో, ఒక చిన్న కుటుంబంలో మంచి కష్టాలు వచ్చినాయి. వ్యాధులు, భయంకరంగా వ్యాధులు వస్తే మందిరంలో మాకు సహకారం ఉండే బాబు అనే బాబు ఆ స్థలానికి వెళ్ళటం జరిగింది. వారి కొరకు ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థనలో ఆకాశం నుండి వెలుగు ప్రకాశిస్తా ఉంది. ఆ వెలుగులో నుంచి అగ్ని ఈ వ్యాధి బాధలు పడిన కుటుంబం మీద ఉన్న యజమానుడి మీద ప్రకాశిస్తా ఉంది. అగ్ని అతని మీదకి వెళ్తా ఉంది. అంటే అగ్ని వంటి శ్రమలు అతనికి దేవుడు ఇస్తున్నట్టుగా మన ఎలవరు మందిలో ఉన్న బాబు అనే వ్యక్తికి పరిచయం చేయడానికి వెళ్తే దేవుడు చూపించాడు. అగ్ని బాప్తిసం అంటే పూర్తిగా శ్రమల్లో మునిగిపోవడం అన్నమాట. ముంచి లేపుతాడు, అంతే
నువ్వు వద్దన్న శ్రమలు వచ్చేస్తాయి, శ్రమలతో నిండిపోతావు. ఇది కొందరే పొందుతూ అందరికీ ప్రభువారు ఇవ్వలేదు. హతసాక్షులైన వారు, కొట్టబడిన వారు, చంపబడిన వారు, వీళ్ళందరూ శ్రమల బాప్తిస్మం పాల్పొంపులు పొందిన వారు. ఇది ఇచ్చింది దేవుడు. ఈ మాట బాగా గ్రహించాలి. ప్రభు యేసు క్రీస్తు వారు అగ్ని బాప్తిస్మం, శ్రమల బాప్తిస్మం దేవుని చేత పొందారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం విషయంలో, పరిశుద్ధాత్మ బాప్తిస్మం విషయంలో మీకు ఏమైనా 1-2 అనుమానాలు ఉంటే వాటిని ఈ సమయంలో దేవుడు క్లారిఫై చేయనట్లుగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చక్కటి సంగతి ఆత్మదేవుడు మన కొరకు రాయించారు. ప్రభువారు ఆరోహణమై వెళ్లుచుండగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో, అయ్యా ఇజ్రాయేలుకి రాజ్యాన్ని అనుగ్రహిస్తామని అడిగితే, మీరు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. తండ్రి వాగ్దానం చేశారు కదా, ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకోండి. ఆత్మదేవుడు యోహాను గారు చెప్పినట్టుగా కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4-3 వచనాల్లో ఆ విషయం చెప్పబడింది. చెప్పబడిన తర్వాత ప్రభువారు మరలా 7వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, మీరు యెరూషలేములోను యూదయ సమరయల్లోనూ సాక్షులుగా ఉంటారు అని చెప్పారు. వీరు ప్రభువారు ఆ మాట విషయమై కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. 2వ అధ్యాయంలో ప్రార్థన చేయించుండగా 1వ వచనం నుంచి మనం గమనిస్తే, 2వ వచనంలో వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వచ్చి వారు కూడిన ఇల్లంతా వ్యాపించింది. అప్పుడు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించుకోగలదే అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తుల గారు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ప్రభు యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసిన ఆత్మ మీకు వస్తారు, నేను వెళ్ళటం మీకు మేలని యోహాను సువార్త 14వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా ప్రభువారు ఆరోహణం అవుతూ వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రార్థనలో కనిపెట్టి ఉంటే బలమైన అగ్ని లాంటి గాలి వీచి అగ్ని జ్వాల విభాగించబడినట్టుగా నాలుగులు విభాగించబడి అందరి మీద వాళ్ళగా ఆత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు భాషలతో మాట్లాడిరి, అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ విషయాలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారికి అనుభవం. నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందావంటే ఖచ్చితంగా పరవశింపజేసే అన్య భాషలో మాట్లాడతావు. 4వ వచనంలో వారు మాట్లాడిన అన్య భాష వేరు. అక్కడి నుండి 5వ వచనం నుంచి మీరు గమనిస్తే వీరేంటి మాట్లాడుతున్నారని చూడటానికి అనేక మంది వచ్చారు. మేడ గది, చిన్న గది. ఇక్కడ వెళ్ళినప్పుడు ఆ గదిలో సేవకులు చాలా మంది మీకు చూపించారు, చాలా మంది వీళ్ళు ఆ గదిని చూపించారు, పోయిన వాళ్ళు చూశారు. నేను కూడా ఆ స్థలంలో ఉండి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశారు. మంచిదే. ఆ స్థలం కొంచెం చిన్న స్థలమే, మేడ గది చిన్న స్థలమే, కానీ 100 మంది వచ్చారు. 100 మంది వచ్చినప్పుడు వారు పేతురు గారు లేచి వారితో మాట్లాడుచుండగా వీరు భాషలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఆ భాషలు వచ్చిన వారు వినగా వారి సొంత భాషల్లో మాట్లాడినట్టుగా వారికి అర్థం అవుతా ఉంది. ఎవరి సొంత భాష వారు వినబడతా ఉంది. వీరు భాషల్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ 2 రకాలైన భాషలు ఉన్నాయి. ఉదయమే పెందలాడి 6 గంటలకే వీళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే ఆత్మదేవుడు దిగొచ్చి అన్య భాష మాట్లాడారు. అది వారికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే అర్థం అవుద్ది. ఆత్మలో వాళ్ళు వర్ధిల్లుతారు. రెండవది సుమారుగా 9 గంటల వేళ, ఇది 6 గంటలకు జరిగింది. అపోస్తుల గారు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, 5 నుంచి తర్వాత వచనాలు సుమారుగా 9 గంటల వేళ జరిగింది. ఆ సమయంలో వారు మాట్లాడుతున్న భాష ఎవరెవరైతే ఆ స్థలానికి కూడి వచ్చారో పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెస్తోపీయులు, యోధా, కప్పదోకియా, పొంతు, ఆసియా, ప్రువియా, పంపులి, ఐగుప్తు చెందిన వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతం, వీళ్ళంతా వచ్చి ఈ శబ్దం విన్నప్పుడు అందరూ బయట సమూహంగా కూడి వచ్చారు. ఈ ఆత్మలో భాషలు మాట్లాడుతున్న వారు మేడగదిలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినా కానీ వీరు మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతుండగా వినేవారికి వారి స్వదేశీయ భాష, వారి స్వభాష వారికి అర్థమైంది. ఆత్మదేవుడు వచ్చినప్పుడు గ్రహింపుగా, సూచనగా అన్య భాషలో మాట్లాడతాం. ఆ భాష దేవునికి తెలుసు, మనకే తెలియదు మాట్లాడే మనకి, కానీ మన ఆత్మలో ఫలిస్తాం. రెండవది, మనం మాట్లాడే భాష ఇతరులకు మేలుకరంగా సాక్షాత్తంగా ఉన్నట్లుగా భాషల యొక్క వరము, కృపావరం ఇవ్వబడింది. భాషల యొక్క అభిషేకం ఏమన్నా, పరవశింపజేసే భాషలు మాట్లాడే అభిషేకం ఏమన్నా మొదటి 4 వచనాల్లో ఇవ్వబడింది. భాషలో మాట్లాడే కృపావరం 5వ వచనం నుంచి ఆ మిగిలిన వచనాల్లో ఇవ్వబడింది. అప్పుడు పేతురు గారు లేచి, మీరేదో వింత సంభవించినట్లు అనుకోబాకండి, మేము మత్తులం కాలేదు, పొద్దుబడిచి జామైనా కాలేదు. జామంటే 3 గంటలు 9. మేము పొద్దున్నే 6 గంటలకు మొదలు పెట్టారు. వీళ్ళు భాషలు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత జామైనా కాలేదు 9 గంటలు. ఆ సమయంలో పేతురు లేచి మాట్లాడితే వారికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఆ భాషలో అర్థం వారికి అర్థమయ్యి
ఆ కృపారం అర్థమై 3000 మంది బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వారికి పేతురు గారు చెప్పిన మాట ఏంటంటే 2వ అధ్యాయంలో 37వ వచనం నుంచి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. చూసారా, ఇది పరిశుద్ధాత్మ వరం. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధాత్మని వరం పొందుతారు. అపోస్తులు పొందింది పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చారు. గమనం అయింది కదా. ఇది ప్రభు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారు. యోహాను గారి దగ్గర నుంచి ఆత్మీయంగా నిలిచి చూశారు. అయితే 7వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనం చదువుకున్నది ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదంటే అగ్ని బాప్తిస్మము. దేవుడిచ్చే అగ్ని బాప్తిస్మం ఇంకా జరగల. ఎప్పుడు జరుగుతుంది? అది చాలా స్పష్టంగా మీరు చూడండి. యేసు ఇంకా మహింపరచబడలేదు గనుక యేసు మహింపరచబడాలి. యేసు మహింపరచబడకుండానే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలో నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడిందా? మహింపరచబడకుండానే కుంటివాడు గుడ్డివాడికి బాగు చేశాడు ప్రభువారు. 9వ అధ్యాయంలో గుడ్డివాడిని బాగు చేసినట్లుగా ఉంది. పుట్టుగుడ్డివాడు అతని విషయం చాలా డిస్కషన్ జరిగింది 9వ అధ్యాయం యోహాను సువార్తలో. మహింపరచబడకుండానే జరిగిందా ఇది? మహింపరచబట్ట అంటే ఏంటో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నేను 1980 సంవత్సరం జనవరి 13వ తారీఖున దేవుని యొక్క దాసులు మా చిన్నమ్మ మంగళగిరి కలకోటి సాంబయ్య గారు, కలకోటి జీవమ్మ గారు, మా అమ్మగారి చెల్లి, వారు నన్ను పిలిచి వారే నన్ను ప్రస్థానంలో పెంచారు. అమ్మ నాన్న టీచర్స్ అయితే వారు ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటే మా చిన్నమ్మ గారు నన్ను పెంచారు పసిబిడ్డగా ఉన్నప్పుడే. ఆ తల్లిగారు ఆ ప్రేమతో నన్ను చూసేవారు. డిగ్రీ అయిపోయిన తర్వాత నీ కుమారుడు చాలా కష్టంలో ఉన్నాడు, అపాయంలో ఉన్నాడు అని చెప్పి ప్రభు మాట్లాడితే ఆ దినాల్లో ఎవరైనా వస్తుంటే కబురు పెట్టడం లేదంటే ఉత్తరం రాయటం. 1940 సంవత్సరం సంగతి నేను చెప్పేది. అప్పుడు ఫోన్లే లేవు. అప్పుడు మంగళగిరి వెళ్ళాను, మా సొంత గ్రామం ఎలవూరు నుంచి. తెనాలి వేసర్ కాలేజీలో అయిపోయింది డిగ్రీ. అక్కడ నుండి వెళ్తే వారు నాతో మాట్లాడుతూ, ప్రభు నీతో మాట్లాడితే మేలు, నీ పాపాలు క్షమించాయని చెప్తే నీకు మేలని అంటే, ఆ మాట వింటుండగా నాకు పశ్చాత్తాపం వచ్చింది. నేనేం చేయాలని అడిగితే దేవుని సేవకుల దగ్గర రాబూరు దేవదాస్ గారని అక్కడ దేవుని సేవకులు ఉన్నారు, వారి దగ్గర తీసుకెళ్తే వారు సువార్త బోధించి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలయ్యా అన్నారు. వారు ఉపవాసంలో ఉండేట్టుగా నాకు గది కట్టారు. అందులో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాం. సుమారుగా 12 రోజులు ప్రార్థన చేశా. ఏమి జవాబు లేదు. అంటే ప్రభు మాట్లాడతారని చెప్పారు, ప్రభు దర్శనిస్తారని చెప్పారు, ప్రభు స్వరం పడుతుందని చెప్పారు. నాకు పశ్చాత్తాపం రావట్లేదు. ఉపవాసం అయితే ఉంటున్నాను, దిద్దుబాటు అయితే చేసుకుంటున్నాను, పాపాల విషయం యేసయ్య నన్ను క్షమించని అడుగుతున్నాను. కానీ చివర 12వ రోజున ఇదేదో దొంగ బోధలాగా ఉంది, దేవుడు ఎందుకు మాట్లాడతాడు, ఇదంతా మనుషులను మోసం చేయడానికి ఈ పాస్టర్ గారు చేసే ఇదేదో మంచి బోధ కాదు అన్నట్లు భావంతో నేను మనసులో అనుకున్నా. కొద్దిసేపటికే నా శరీరంలోని అవయవాలన్నీ బిగుసుకుపోవడం ప్రారంభించినాయి. అసలు పిల్లోడు ఏం చేస్తున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా చూద్దామని మా చిన్న ఆయన వచ్చారు. వస్తే నేను కదలలేకపోతున్నా, సైగ మాత్రం చేయగలుగుతున్నా. అప్పుడు సేవకులు పిలిస్తే సేవకులు నూరేసి ప్రార్థన చేశారు. నాకు బలమైన పశ్చాత్తాపం వచ్చింది. కన్నీరు మున్నీరుగా పశ్చాత్తాపం వచ్చింది. విషయం చెప్పాను. సేవకులు దేవదాసయ్య గారు నూనేసి ప్రార్థన చేశారు. అప్పుడు నిజమైన పశ్చాత్తాపం కలిగింది. అప్పుడు ఆ పశ్చాత్తాపం నుంచి ప్రార్థనలో గంటలో నడిచిన కొలది మగతలోకి వెళ్ళిపోయారు. ఆ మగతలో ఒక దర్శనం కనపడుతుంది. ఆ దర్శనంలో ఆకాశంలో సిలువ వేలాడుతా ఉంది. ఆ సిలువ మీద యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం రాయబడి ఉంది. ఆ దర్శనం చూసా. ఆ తర్వాత దర్శనం చెప్తే అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే గుర్తు గాని, నువ్వు ఇంకా పాప క్షమాపణ పొందినట్టు గుర్తు లేదంటే మరలా మరి ప్రార్థనలో ఆత్మదేవుడు బలపరిచి నడిపించారు. అప్పుడు ఒక స్వరం పడుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడి పాపం గాని వీని కన్న తల్లిదండ్రుల పాపం గాని కాదు గాని దేవుని క్రియలు ఇతని ప్రత్యక్షపరచబడుటకే ఇతడు గుడ్డివాడుగా పుట్టినని వాక్యము ఆకాశంలో వెలుగులో కనపడతా ఉంది. ఆ విషయాన్ని దేవుని సేవకులు చెప్పి ఆ దర్శనాన్ని, ఇప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ప్రభువుకు నమ్మకంగా జీవిస్తూ మరి మా బాప్తిసం పొందాలని చెప్పారు. ఈ 9వ అధ్యాయం గుర్తొస్తే ఆ విషయం చెప్పాను. గుడ్డివారిని మరి ప్రభు మహిమ పరచబడకుండానే ఈ అద్భుతాలను చేశారా? మహిమ పరచబడటం అంటే ఏంటి? ఈ విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు బాప్తిసాల గురించి అంతకుముందు మీకు చెప్పిన బోధనే మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఇంతవరకు వచ్చామన్నమాట. ఇప్పుడు మహిమ పరచబడుట అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులకు కాళ్ళు కడిగి ప్రభు యొక్క బల్ల ఇస్తున్నారు, పస్కా బలి. 13వ అధ్యాయం అంతా అక్కడక్కడ జ్ఞాపకం చేస్తాను. ప్రభువారు మహిమ పరచబడలేదు అనే విషయాన్ని నేర్చుకోవడానికి ఈ అధ్యాయంలోకి వచ్చాం. మనం కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి. ప్రభువారు ఇక తండ్రి దగ్గరికి వెళ్లే గడియ ఆసన్నమైందని గుర్తెరిగి లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు, వారు సంపూర్ణంగా ప్రేమించాడు. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగించవలసిన సీమోను కుమారుడు యోధ ఇశ్రాయేలు హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను.
చూసారా, భోజనం జరిగేటప్పుడే అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాయంట. భోజనం జరిగేటప్పుడు అది ప్రాసెస్ లోకి తేవాలని యేసు రెడీగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ విషయాన్ని మాట్లాడిన తర్వాత ఇంకా కాళ్ళు కాడటం మొదలు పెట్టాడు. పేతురు గారు అన్నాడు, అయ్యా నేను మంచివాడిని కాదు, నువ్వు దుర్మార్గుడిని, నేను పాపిని, నువ్వు నా పాదాలు కడగటం ఏంటయ్యా అంటే ముందు మామూలుగా చెప్పాడు, వినలేదు. అయితే నేను నిన్ను అడగకపోతే నాలో నీకు పాలు లేదనగానే అయ్యా మొత్తం అడుగు అన్నాడు. అన్నిటికీ తొందరే, అందరం అంతే. మనకు తెలియదు కొన్ని సంగతులు, తెలియపోయినా తొందర పడతాం, తెలుసుకోవడానికి ఆతుర పడతాం, తెలియకపోయినా తొందరగా మాట్లాడతాం. మనకు చాలా తెలియదు. వాక్యం యొక్క లోతు ఆత్మదేవుడికి తెలుసు, లూసిఫర్ కూడా తెలుసు. ఆ విషయాన్ని ఇదివరకు ఎపిసోడ్ లో చెప్పాను. దేవునికి మాత్రం తెలియదు, ఎందుకంటే దేవుడు మరుగు లేకుండా అన్ని లూసిఫర్ చెప్పాడు. ఎస్కేల్ గ్రంథం 2:2 అందుకని అతనికి కూడా తెలుసు అని చెప్పాను. మరి తెలుసు గనక మనల్ని ఎవరైనా ఈ విషయంలో వాక్యం చెప్పే సువార్థికులకు గాని, బోధకులకు గాని, దేవుని సేవకులకు గాని నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే, మనము బాగా వాక్యం చెప్పగలుగుతున్నామని కానీ పొరపాటుగానే అనుకున్నావా, అందులో అపవాది యొక్క క్యారెక్టర్ ఉందని గుర్తుపెట్టుకోండి. మనకేమి తెలియదు. ఈ విషయాలన్నీ క్రమంగా బోధించగలిగిన వాడు ఆయనే. నేను బాప్తిసం పొందినప్పుడు పశ్చాత్తాప బాప్తిసం ఉందని నాకు తెలియదు. ఆత్మదేవుడు పశ్చాత్తాపం కలిగించబట్టేగా మనం ప్రభువు యేసుక్రీస్తు వారిని విశ్వసించింది. అది పశ్చాత్తాప బాప్తిసం అని నాకు తెలియదు. రాను రాను ప్రభు నేర్పాడు. అలాగే మనం నేర్చుకుంటా ఉంటాం, కానీ తెలిసినా తెలియకపోయినా పొందుకున్న వాక్యానుసారంగా క్రమంగా కట్టబడిన మందిరం వల్లే ఒక్కొక్క రాయి చక్కగా పేర్చబడటం. ముందు పశ్చాత్తాపం అనే బాప్తిసం, ఆ రాయి పేర్చబడింది. ఆ తర్వాత నీటి బాప్తిసం, ఆ రాయి చక్కగా పేర్చబడింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం, ఆ రాయి పేర్చబడింది. శ్రమల బాప్తిసానికి మనం అర్హులం అయితే శ్రమల బాప్తిస్తాడు. హతసాక్షులు అవటం, కొట్టి చంపటం, ఏమేం జరగటం అవి జరుగుతుంది. ఇవన్నీ క్రమంగా, ఒక రాయి సరిగ్గా పేర్చబడకపోయినా కానీ క్రమం తప్పిపోద్ది. పునాది క్రమంగా ఉండాలి. పునాది పాడైపోయిందంటే నీతిమంతులు ఎవరేం చేయలేరు అని బోధ కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా మనం వినాలి, కరెక్ట్ గా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం పేతురు గారి దగ్గరికి వచ్చాం. అయ్యా నన్ను మొత్తం కడుగయ్యా అన్నాడు. స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలయ్యా అంటే సరేనయ్యా అన్నాడు. అన్న తర్వాత అది కొనసాగి 21 నుంచి మనం గమనించినప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఆత్మలో కలవరపడి నన్ను అప్పగించబోతున్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎవరైనా వీళ్ళు ఎవరికి వారు మదన పడుతున్నారు. అప్పుడు ప్రభువారు ఒక ముక్క యోధ చేతికి ఇచ్చాడు. ఆ ముక్క నేను ఎవరికైతే ముక్క ఇస్తున్నాను అతనే అని ప్రభు చెప్పారు. ఆ ముక్క అతను పుచ్చుగనగానే అతనిలో సాతానుడు ప్రవేశించాడు. 27వ వచనం, యోహాను సువార్త 13:2 ఆలోచన పుట్టించాడు. ఇంతకు ముందే మనలో కూడా చాలా చాలా ఆలోచనలు పుట్టిస్తాడు. ఇచ్చి ఈ మధ్యలో దేవుడు పాదాలు కడుగుతాడు, సంగతి చెప్తాడు, తువాలతో తుడుస్తాడు, మనకి ఎన్ని కార్యాలు చేస్తా ఉంటాడు. చేసినప్పుడు ఈ విషయాలు గ్రహించుకుని పశ్చాత్తాపడ్డామా ధన్యం అయిపోతాం. ప్రభువారు బోధిస్తున్నా గాని, హెచ్చరిస్తున్నా గాని, తెలియజేస్తున్నా గాని, గ్రహింపు చేస్తున్నా గాని నాది కాదు అన్నట్టుగా పోయామంటే సాతానుడు ప్రవేశిస్తాడు. అంతం భయంకరంగా ఉంటది. ఇక్కడ చాలా మంది విశ్వాసులు, సేవకులు కూడా దయచేసి గ్రహించుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేసుకుంటున్నాను. ఏమాత్రం తేడా వచ్చిన ఆలోచనలు పుట్టిస్తాడు, ఆలోచనలు కొనసాగుతాయి, కానీ వాటికి బ్రేక్ వేయాల్సిన బాధ్యత మనదే. ఇది ఆలోచన దేవుడి నుంచి వచ్చిందా, దేవుడి నుంచి వచ్చిందా, దేవుడు కలిగించాడా, ఆత్మదేవుడు కలిగించాడా, లేక అపవాది కలిగించాడా, ఇది మనం బేరీ చేసుకోవాల్సింది మనమే. మనం ఆ వివేకాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ గొప్ప ఏమేమి మనకిచ్చాడు ఆ విషయాలని మీకు చెప్తూనే వచ్చాను. ఇక్కడ ప్రభువారు కలవరపడి ఆ మొక్క ఇచ్చిన తర్వాత ఆ మొక్క యోధేశ్వర పుచ్చుకొనగానే అతనిలో సాతాను ప్రవేశించి అతను వెళ్ళిపోతే బేదలకి ఆయన కొనుక్కు రమ్మన్నాడేమో లేని ప్రభువారు యోధేశ్వరికి చెప్పాడేమో లేదు, అందుకు వెళ్ళిపోయాడేమో అనుకుంటున్నారు వీళ్ళు. చూడండి, బలలో ఉన్నారు, బల పుచ్చుకున్నారు, ప్రభు పాదాలు కడిగాడు. కడిగినా కానీ ఏం జరుగుతుందో అర్థం కాకుండా అట్టాగే ఉన్నారు. 30వ వచనం, వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి. వాడు వెళ్ళిన తర్వాత యేసిట్లను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరచబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయంలో యేసు ఇంకను మహింపరచబడలేదు అనే మాట చదువుకున్నాగా. మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు అని చెప్పుకున్నాగా. ఇప్పుడు యేసు ప్రభువారు మహిమ పరచబడినాడు. ఎప్పుడు? యోధా ఇస్కరియోతు మొక్కపుచ్చుకుని బయటికి వెళ్ళిన తర్వాత, అది రాత్రి సమయం, అతడు బయటికి వెళ్ళిన తర్వాత యేసు ఇట్లేను అతను బయటికి వెళ్ళిన తర్వాత అన్నాడు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహింపరచబడి ఉన్నాడు. 31వ వచనం తేటగా జాగ్రత్తగా గమనించుకోండి. అంటే యోధా ఇస్కరియోతు తెలియదు ఎందుకు?
యేసుని పట్టిస్తానికి, యేసు ప్రభువారిని పట్టిస్తానికి వాళ్ళతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడుగా, వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాడు. మహిమపరచబట్టం అంటే శ్రమలకు అప్పగించబట్టానికి సిద్ధపరచబట్టము. శ్రమలకు అప్పగించబట్టానికి సిద్ధపరచబట్టము మహిమపరచబట్టం అంటే. యేసు మహిమపరచబట్టం అంటే శిలువ శ్రమలకి సిద్ధపరచబడుతున్నాడు. ఇక అయిపోయింది. దేవుడు సాక్ష్యం చేశాడు, మహిమపరిచాడు. ఇప్పుడు మహిమపరచబడ్డాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. యేసు ప్రభు వారు మహిమపరచబడితే దేవుడు కూడా యేసు ప్రభువులో మహిమపరచబడ్డాడంట. ఎంత చక్కటి మాట. 32వ వచనం, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన యెడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. మహిమ అనేది వెంటనే 2 సార్లు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు మనుష్య కుమారుడు మహిమపరచబడ్డాడు. ఇప్పుడు దేవుడు కూడా యేసు ప్రభువులో మనుష్య కుమారుడు మహిమపరచబడ్డాడు అని చెప్పిన తర్వాత దేవుడు ఆయనందు మహిమపరచబడినట్లుగా, దేవుడు ఆయనందు మహిమపరచబడిన యెడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. దేవుడు కూడా ఆయనలో ప్రభు యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తాడు. అదే మాటను 2వసారి వెంటనే అన్నారు, మహిమపరచును స్పష్టంగా. ఇప్పుడు యేసు ప్రభు వారు మహిమపరచబడటం, దేవుడు యేసు ప్రభువులో మహిమపరచబడటం, దేవుడు యేసు ప్రభువును మహిమపరచడం, వెంటనే మహిమపరచడం అంటే వెంటనే శ్రమలు. వెంటనే ఈ మాట చెప్పిన తర్వాత, ఇంకా ఈ మాట అయిపోయిన తర్వాత రాత్రి వేళ ఈ మధ్యలో 14 అధ్యాయం 15 అధ్యాయం వీళ్ళకి బోధించబడిన సంగతులన్నీ కూడా ముందు సంగతులు. వీడు వెళ్ళిన తర్వాత బోధించినవి కాదు. ఈ 14, 15, 16 అధ్యాయాలు ముందే బోధించినవి. ఈ విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మహిమపరిచే సంగతిని 12వ అధ్యాయంలో కూడా ప్రభువారు మాట్లాడారు. దయచేసి ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభువారు మహిమపరచబడుట 12వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం నుంచి గమనిద్దాం. 23వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లను, జాగ్రత్తగా గమనించండి, మహిమపరచబడుట. మనుష్య కుమారుడు బహు స్పష్టంగా బహు తేటగా 23వ వచనంలో 12వ అధ్యాయంలో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. అది మహిమపరచబట్టం అంటే సావటం, భూమిలో వ్యక్తపడటం, అది కులిపోవటం, అది మొక్కగా తిరిగి లేవటం. అదే వచనంలో ప్రభువారు ఆ మాటలు స్పష్టం చేశారు. తర్వాత ప్రాణాన్ని ప్రేమించే సంగతి చెప్పారు, ప్రాణాన్ని ద్వేషించాలని చెప్పారు. 20వ వచనంలో ఒకడు. ఇక్కడ గమనించండి, మహిమపరచబట్టనుగా కలవరంతో నిండిపోవాలి. ఇదే మాట 2 సార్లు ప్రభు చెప్పారు. కలవరం, ప్రాణం కలవరపడతా ఉంది. ఆత్మలో కలవరపడి మహిమపరచబడబోయే ముందు కలవరపడే స్థితి ఆత్మలో జరుగుద్ది. యేసయ్యను మహిమపరుద్దాం, పాట పాడి మహిమపరుద్దాం, వాక్యం చెప్పి మహిమపరుద్దాం, యేసయ్యను మహిమపరుద్దాం అని చాలా సార్లు మహిమ 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 అంటా ఉంటారే. అర్థమవుతుందా మీకు? యేసయ్య ఇంకనూ మహిమపరచబడలేదు. ఆత్మలో కలవరపడి ప్రార్థించే అనుభవంలోకి వచ్చావా? మూలిక అనుభవంలోకి వచ్చావా? మహిమపరచబడిపోతున్నాడు దేవుడు నిన్ను. ఆ మహిమ అనుభవం తర్వాత ఆత్మ అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మలో నిన్ను చనిపోయిన నీ ప్రతి స్థితిని తిరిగి లేపుతాడు. అదే స్థితిలో వ్యాధిలో మునుగుతున్నావా? ఇక చచ్చిపోతాను, ఇక నాకు ఇక లేదు, హోప్ లేదనుకుంటున్నావా? పరిస్థితుల్లో మునిగిపోయాను, ఇక హోప్ లేదనుకుంటున్నావా? లేక ఏ స్థితిలో సరే నువ్వు హోప్ లేదనుకుంటున్నావా? మహిమ పరచబడాలి అంటే శ్రమానుభవం, కలవరపడే అనుభవం వస్తుంది. ఆ కలవరపడే అనుభవంలో మహిమపరచబడే అనుభవం వస్తుంది. మహిమపరచబడే అనుభవం నుంచి ఆత్మ అనుగ్రహించబడే అనుభవంలోకి వస్తాం. ఆత్మదేవుడు తన ఆత్మనిచ్చి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించిన వారు సత్యవేడి నుండి శోభన గారు. దేవుడు వారిని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించి అభివృద్ధి కలిగించి ఫలింప చేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.